నమస్తే, నేను లక్ష్మీ దుర్గా. వార్తల్లోకి వెళ్లే ముందుగా హెడ్లైన్స్. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు. రైతులకు బోనస్ ఇవ్వాలని నిరసనలు. 2,50,00,000 బకాయిలో ఉన్న జీవన్ రెడ్డి మాల్ సీజ్. నూతన హంగులతో రూపుదిద్దుకున్న షిఫ్ట్ కార్ను ప్రారంభించిన మారుతి సుజుకి కంపెనీ సిబ్బంది. జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ వ్యాధిపై వైద్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు. ఆర్మూర్ పట్టణంలోని ఆర్టీసీ స్థలంలో గల జీవన్ రెడ్డి మాల్కు ఆర్టీసీ అధికారులు మరోసారి నోటీసులను జారీ చేశారు. ఆర్టీసీకి బకాయిలో ఉన్న అద్దెను చెల్లించాలని, లేని ఏడల మాల్ను సీజ్ చేస్తామని, మాల్లో గల వ్యాపారస్తులు తమ వస్తువులను సురక్షితంగా ఉంచుకోవాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ డీఎం ఆంజనేయులు, ఆర్టీసీ అధికారులు, సిబ్బంది, పోలీస్ సిబ్బంది తదితరులు ఉన్నారు. ప్రభుత్వం తడిసిన వరి ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, రైతులకు ఇస్తామన్న 500 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఆర్మూర్ పట్టణంలోని నిజాం సాగర్ కెనాల్ బ్రిడ్జిపై బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణాధ్యక్షుడు నరేందర్, మహిళా నాయకురాలు మాట్లాడుతూ ప్రభుత్వం అకాల వర్షాలకు తడిసిన ధాన్యాన్ని ఎటువంటి ఆంక్షలు లేకుండా కొనుగోలు చేయాలని, అదేవిధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు 500 రూపాయల బోనస్ వెంటనే విడుదల చేయాలని, లేని ఏడల పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టి బంద్కు పిలుపునిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు శ్రీనివాస్, రంజిత్, పృథ్వీ, గంగారెడ్డి తదితరులు ఉన్నారు. మరి ఇలా రైతులు నష్టపోతున్నారు. కళ్ళు కనిపిస్తలేవా రేవంత్ రెడ్డి గారు? మీకు నువ్వు ఎలక్షన్ నిలబడ్డప్పుడు ఏమి హామీలు ఇచ్చినావు, ఇప్పుడు ఏమి హామీలు ఇచ్చేస్తున్నావు? మరి రైతులకు ఇట్లా అన్యాయం జరిగితే మాత్రము పెద్ద ఎత్తున ఇంకా రాష్ట్ర రోగాలు బంద్ ప్రకటన, తెలంగాణ మొత్తం యుద్ధము తయారవుతుంది. నీ గద్దె దించడం కూడా ఖాయమని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాము. మర్యాదగా రైతులకు నువ్వు న్యాయం చేయకపోతే మాత్రము ఆ వడ్లు కొనలేని పక్షాన ఇంకా పెద్ద ఎత్తున ధర్నాలు కూడా దిగుతామని. రోడ్ల మీద ఉన్నదా దాన్ని బేషరతుగా వెంటనే కొనుగోలు చేయాలి. అట్లానే ఇప్పటిదాకా కొన్న వరి ధాన్యానికి మద్దతుగా 500 రూపాయలు బోనస్ వెంటనే తక్షణమే ప్రకటించాలని బీఆర్ఎస్ నాయకులు ధర్నా చేస్తున్నారు. లేని పక్షంలో ఇక్కడికక్కడ మండల కేంద్రంలో రైతుల పక్షాన బీఆర్ఎస్ నాయకులు ఉండి కొట్లాడతారని ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాము. ఖబర్దార్ అని. ఏదైతే మొన్న వడగల్పులకు తడిసిన ధాన్యము మరి వడ్లని వెంటనే కొనుగోలు చేయాలని చెప్పి మేము మరి ప్రభుత్వానికి, కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాం. ఇప్పటికైనా మీరు కళ్ళు తెరిచి మరి ఎక్కడైతే నష్టపోయిన రైతున్నారో వెంటనే తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. అలాగే రైతులకు 500 బోనస్ ప్రకటిస్తామన్నారు, అది తక్షణం ప్రకటించాలని చెప్పి కోరుతున్నాము. లేని ఏడల రానున్న రోజుల్లో మరి ఉద్యోగం తీవ్రతరం చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ 2,51,85,000 రూపాయల బకాయిలో ఉన్న జీవన్ రెడ్డి మాల్ను ఆర్టీసీ యాజమాన్యం పోలీస్ సిబ్బందితో కలిసి సీజ్ చేశారు. ఆర్మూర్ పట్టణంలోని కొత్త బస్టాండ్ వద్ద గల జీవన్ రెడ్డి మాల్కు 2,51,00,000 రూపాయల బకాయిలు ఉంది. బకాయిలు చెల్లించాలని మాల్ యాజమాన్యానికి 4 సార్లు అధికారులు నోటీసులు జారీ చేశారు. నోటీసులు అందించినప్పటికీ యాజమాన్యం స్పందించకపోవడంతో నేడు ఉన్నత స్థాయి అధికారులు పోలీస్ సిబ్బందితో కలిసి మాల్ సీజ్ చేసి స్వాధీనపరుచుకున్నారు. వ్యాపార సముదాయం నిర్వహించే వారిని తాళాలు వేయించి బయటకు పంపించారు. బకాయిలు చెల్లిస్తే కనుక వెంటనే మాల్ను తిరిగి ప్రారంభించడం జరుగుతుందని, ఎన్నిసార్లు చెప్పినా స్పందించకపోవడంతో సీజ్ చేయటం జరిగిందని అధికారులు స్పష్టం చేశారు. నూతన హంగులతో రూపొందించిన షిఫ్ట్ కారు తక్కువ ధరలో ప్రజలకు అందుబాటులో మారుతి సుజుకి కంపెనీ తీసుకురావటం జరిగిందని, ఇలాంటి ఇంకా ఎన్నో రూపకల్పనలు జరగాలని బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ రాజేశ్వర్ రెడ్డి, షిఫ్ట్ కార్ షోరూమ్ మేనేజర్ సందీప్ అన్నారు.
జక్రన్పల్లి మండలంలోని అరుగుల్ గ్రామంలో గల మారుతి సుజుకి షోరూంలో నూతన హంగులతో రూపొందించిన షిఫ్ట్ కారును ఆశనగారి రాజేశ్వర్ రెడ్డి మరియు షోరూం మేనేజర్ సందీప్ మాట్లాడుతూ నూతన హంగులతో ఎంతో సర్వాంగ సుందరంగా తయారు చేసిన షిఫ్ట్ కారును లాంచ్ చేయడం జరిగిందని, పరిసర ప్రాంత ప్రజలు తక్కువ ధరకే అందుబాటులో ఉంచామని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అలాగే ఇలాంటి నూతన కార్ల రూపకల్పన చేస్తున్న మారుతి సుజుకి కంపెనీ మరింత ఎదగాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ సందీప్, సిబ్బంది తదితరులు ఉన్నారు. ఆర్మూర్ పట్టణంలో గల మరి మారుతి షోరూంలో ఈ యొక్క షిఫ్ట్ కార్ అంటే మనందరికీ తెలిసే దశాబ్దాల క్రితం నుంచి మరి మార్కెట్ను మరి అంత మధ్యతరగతి వాళ్లకు అత్యంత సరసమైన ధరలో మరి ఎకనామికల్ కండిషన్లో దొరుకుతున్నటువంటి కారు, మరి మధ్యతరగతికి చెందినటువంటి కారు ఏదైనా ఉందంటే అది షిఫ్ట్ కార్. ఎందుకంటే ఈ రోజుల్లో ఏ కారు చూసినా కానీ 15 లక్షలు 20 లక్షలు అలా ఉంటుంది. మరి అన్ని ఫీచర్స్ తోటి, మంచి స్టాండర్డ్స్ తోటి, సేఫ్టీ తోటి మరి యొక్క కార్ని డిజైన్ చేయడం, మరి రోజు మొన్న కూడా మనం వార్తల్లో చూడడం జరిగింది. మంచి ఫీచర్లతోటి 8 లక్షల నుంచి 12 లక్షల వరకు ఒక కారు లభ్యమవుతుంది. కాబట్టి మరి ఆర్మూర్ అయితే ఇప్పటికీ 9 కార్లు బుక్ అయినాయంటే కార్ డిమాండ్ ఏందో తెలుస్తూ ఉంది. అయితే ఈ కార్ వచ్చేసి మన మిడిల్ క్లాస్ వాళ్ళకి చాలా తక్కువ ప్రైస్లో వస్తుంది. ఆండ్రాయిడ్ వచ్చేసి 8 లక్షల నుంచి స్టార్టింగ్ ఉంది మన బేసిక్ ప్రైస్. ఇందులో మనకు బేసిక్ నుంచి 6 ఇయర్ బ్యాగ్స్ అనేది ఇచ్చినట్టు ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకోటి మనకి దీనిలో డిజిటల్ ఏసీ, స్పోర్టీ లుక్ ముందున్న కార్ కన్నా ఇప్పుడు బెటర్గా ఇవ్వడం జరిగింది. మిడిల్ క్లాస్ వాళ్ళకి కార్ కొనాలని చాలా తక్కువ ప్రైస్లో మంచి యూజ్ ఉంటుంది. మన 20 ఇయర్స్ నుంచి మనకు సర్వీస్ బాగా ఇస్తుంది. అండ్ డీజిల్ కూడా మనకు బాగుంది. అండ్ మైలేజ్ కూడా 25.75 కిలోమీటర్స్ ఇస్తుంది. అండ్ ఎగ్జామ్స్ అండ్ మనకి రైతు పదార్థాలు, మన కెమెరా ఇవన్నీ దీంట్లో అందుబాటులో ఉండడం జరిగింది. బాల్కొండ మండల కేంద్రంలో గురువారం బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా వరికి బోనస్గా 500 రూపాయలు చెల్లించాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాత జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ రహదారిపై బైఠాయించడంతో కొద్దిసేపు వాహనాల రాకకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. ఎర్గట్ల మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో డెంగ్యూ వ్యాధి నివారణ దినోత్సవం సందర్భంగా ప్రజలకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య అధికారులు, సిబ్బంది కలిసి అవగాహన ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ప్రసన్న ప్రియ మాట్లాడుతూ డెంగ్యూ దోమల వల్ల వస్తుందని, కాబట్టి ప్రజలు ఇంటి పరిసరాలను ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఇంటి పరిసరాలలో నీరు నిల్వ ఉండకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, దోమలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది మారుతి, పండరి తదితరులు ఉన్నారు. మనం ముఖ్యంగా ఏంటంటే డెంగ్యూ ఎట్లా వస్తుంది అని అంటే దోమ కాటు వల్ల వస్తుంది. ఫస్ట్గా మనకి ఏడిస్ ఈజిప్టై మస్కిటో అనే దోమ కాటు వల్ల మనకి డెంగ్యూ వ్యాప్తి చెందుతుంది. ఒక వైరల్ ఫీవర్ అది ఎట్లా అంటే దోమ పుట్టిన 7 నుంచి 14 డేస్ ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది. సో ఆ ఇంక్యుబేషన్ పీరియడ్లో మనకి ఏంటంటే మొదటిగా నార్మల్ తలనొప్పితోటి, లేదంటే చిన్నగా జ్వరంతో అలా స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అయిన జ్వరము ఎక్కువ అవుతూ ఉంటుంది. మన వాళ్ళు ఏం చేస్తారనంటే చిన్నగా జ్వరమే కదా, ఏదో ఒక పారాసిటమాల్ వేసుకుందామని అట్లా అనుకుంటారు. అలా కాకుండా జ్వరం వచ్చింది అన్నప్పుడు దగ్గరున్న సబ్ సెంటర్లో, ఇప్పుడు మన దగ్గర అయితే ప్రతి ఊర్లో సబ్ సెంటర్స్ ఉన్నాయి, దగ్గరున్న సబ్ సెంటర్కి కానీ లేదంటే పిహెచ్సికి కానీ వస్తే మేము చూసి దానికి సంబంధించిన కరెక్ట్ మెడికేషన్ ఇవ్వడానికి, కరెక్ట్ ట్రీట్మెంట్ చేయడానికి మనకు ఉపయోగపడుతుంది. జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవం సందర్భంగా అర్సపల్లిలో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సును నిర్వహించారు. జాతీయ డెంగ్యూ నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్య శాఖలోని జాతీయ కీటకం జనిత వ్యాధుల నియంత్రణ కేంద్రం ఆధ్వర్యంలో స్థానిక అర్సపల్లి పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలో జిల్లా స్థాయి జాతీయ డెంగ్యూ నివారణ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ హాజరై ఈ ర్యాలీకి జెండా ఊపి ప్రారంభించారు. ఈ అవగాహన ర్యాలీలో డెంగ్యూ వ్యాధి నియంత్రణకు సంబంధించిన నినాదాలతో వీధుల గుండా కొనసాగి వచ్చిన మరల పట్టణ ఆరోగ్య కేంద్రంలో డెంగ్యూ వ్యాధిపై అవగాహన సదస్సును నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ తుకారాం రాథోడ్ మాట్లాడుతూ ఈ సంవత్సరం జాతీయ స్థాయిలో కేంద్రం ఇచ్చిన నినాదం సమాజంతో కలిసి డెంగ్యూను నియంత్రిద్దాం అని అన్నారు. 3 దోమల ద్వారా 5 రకాల వ్యాధులు వ్యాపిస్తున్నాయని,
అందులో మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా, మెదడువాపు, బోధకాలు అన్నారు. కానీ జిల్లాలో గత సంవత్సరం ఈ నెల వరకు నమోదైన కేసుల కంటే ఈ సంవత్సరం తక్కువగా నమోదు కావడం 115 డెంగ్యూ వ్యాధి కేసులు నమోదు అయ్యాయని చెప్పారు. దీనికి కారణం పరిసరాల పరిశుభ్రత పాటించడం వల్లే పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి లాంటి కార్యక్రమాలు నిర్వహించడం, ప్రతి శుక్రవారం ఫ్రైడే డ్రేడేను నిర్వహించడం, రక్తపూతల సేకరణ ఇలాంటి కార్యక్రమాలు క్షేత్రస్థాయిలో ఆశలు, ఏఎన్ఎంలు, పర్యవేక్షణ సిబ్బంది విస్తృతంగా నిర్వహించడం ద్వారానే సాధ్యమైందని చెప్పారు. ముఖ్యంగా డెంగ్యూ వ్యాధి రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, దోమలు పుట్టకుండా దోమలు కుట్టకుండా చూసుకోవాలని, వ్యక్తిగతంగా కుటుంబ పరంగా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దోమ తెరలను వాడటం, ఇంటి చుట్టూ పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటం, ఒకసారి వాడి పడేసిన ప్లాస్టిక్ సంచులు, కప్పులు, టైర్లు, పాత బకెట్లు, తొట్లు, కొబ్బరి బొండాలు లాంటి వాటిని నీటి నిల్వ లేకుండా శుభ్రపరచుకోవటం, వాటిని తొలగించడం, నీటి నిల్వలో ఆయిల్ బాల్స్ వినియోగించడం ఇలాంటివి చేయాలని, అదేవిధంగా సమాజ పరంగా తీసుకోవాల్సిన చర్యల్లో భాగంగా గ్రామాలు, పట్టణాల్లో మురికి నీరు నిల్వ లేకుండా చూసుకోవడం, తొలగించడం, వ్యాధులు ప్రబలినప్పుడు స్థానిక ఆశా ఆరోగ్య సిబ్బందిని సంప్రదించడం లాంటివి చేయాలన్నారు. ప్రభుత్వ పరంగా క్షేత్రస్థాయిలో సిబ్బంది ప్రతి ఇంటిని సందర్శించి జ్వరంతో బాధపడే వ్యాధిగ్రస్తుల్ని గుర్తించి వారికి వెంటనే చికిత్స అందించడం, డెంగ్యూ వ్యాధి రాకుండా జాగ్రత్తలు తెలియజేయడం, నిరంతరం అవగాహన కలిగించడం, రక్తపూతల సేకరణ, సమయానికి చికిత్స సౌకర్యాలు అందుబాటులో ఉంచడం లాంటివి జిల్లాలో విస్తృతంగా చేపట్టడం జరుగుతుందన్నారు. డెంగ్యూ వ్యాధి ఈడిస్ ఈజిప్ట్స్ టైగర్ దోమ కాటు వల్ల వ్యాపిస్తుందని, వ్యాధి లక్షణాలను తీవ్రమైన జ్వరము, తలనొప్పి, విరేచనాలు, కండరాల నొప్పులు, రక్త విరేచనాలు, రక్తస్రావం కావడం, ప్లేట్లెట్లు తగ్గిపోవడం, కనుపాప వెనుక భాగంలో నొప్పి రావటం, చర్మంపై ఎర్రటి దద్దుల్లాంటి లక్షణాలు ఉంటాయని చెప్పారు. ఈ ర్యాలీ ఎందుకంటే డెంగీ గురించి మన అందరికీ తెలుసు, ఇది ప్రాణాంతకమైన వ్యాధి. చిన్న దోమతోటి వచ్చే జబ్బు. చిన్న ప్రాణే కానీ దోమ మనందరి ప్రాణాలు తీస్తుంది. మరి దాని గురించి అవగాహన పెంచుకొని మన విలువైన ప్రాణాలని రక్షించుకోవడానికి మనం ఎట్లాంటి చర్యలు తీసుకోవాలి, ఏం చేయాలనే విషయంపై ప్రజలకి అవగాహన కల్పించే ఉద్దేశంలో ఈ ర్యాలీ ప్రతి సంవత్సరం మనం చేసుకుంటా ఉన్నాం. మరి ఈసారి చూస్తే మనం జిల్లాలో 115 డెంగీ కేసులు రిపోర్ట్ అయినాయి. గత సంవత్సరం ఈ నెలలోనే ఇప్పటివరకు 300కు పైగా కేసులు రిపోర్ట్ అయినాయి. మరి అంతటి తీవ్రత ఉన్న ఈ డెంగీ కేసులను మనము తగ్గించగలిగాం అందరి సహకారంతో. ముఖ్యంగా ఆశాలు మరియు పారామెడికల్ సిబ్బంది మరియు మా సూపర్వైజరీ స్టాఫ్, మా మెడికల్ ఆఫీసర్స్ అందరూ కూడా గట్టిగా కష్టపడడంతో 300 పైగా వచ్చిన లాస్ట్ ఇయర్ కేసెస్ని 115కు తగ్గించడం జరిగింది. ఆంధ్ర అధికారులకు కేటాయించిన అధికార భవనాలు జూన్ 2వ తేదీలోపు స్వాధీనపరచుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్లో ఏపీకి కేటాయించిన భవనాలను జూన్ 2 తద్వారా స్వాధీనం చేసుకోవాలని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఉద్యోగుల బదిలీలను పూర్తి చేయాలన్నారు. ఈ నెల 18న కేబినెట్ భేటీ నిర్వహించి రాష్ట్ర పునర్విభజన చట్టంలో పెండింగ్ అంశాలపై చర్చించాలని సీఎం నిర్ణయించారు. సమగ్ర నివేదిక తయారు చేయాలని అధికారులకు సూచించారు. రైతు రుణమాఫీ, ధాన్యం కొనుగోళ్లపైన కేబినెట్ భేటీలో చర్చించే అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ప్రకటించిన 500 రూపాయల వరి బోనస్ వెంటనే ప్రకటించాలని మున్సిపల్ చైర్పర్సన్ నీతూ కిరణ్, జడ్పీ చైర్మన్ దాదనగారి విఠలరావు డిమాండ్ చేశారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపు మేరకు మాజీ ఎమ్మెల్యే గణేష్ ఆదేశానుసారం రైతులకు 500 రూపాయలు బోనస్ ప్రకటించాలని ధర్నా చౌక్ లో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో నగర మేయర్ నీతూ కిరణ్ శేఖర్ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా మేయర్ నీతూ కిరణ్ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలప్పుడు ఒక మాట, ఎన్నికలు అయిపోయిన తర్వాత ఒక మాట మాట్లాడుతూ రైతులను మోసం చేస్తున్నారని డిమాండ్ చేస్తూ డిసెంబర్ 9వ తారీఖున రుణమాఫీ చేస్తారని, అధికారంలోకి వచ్చి మళ్లీ 100 రోజుల నాటకం ఆడారని, అది ముగిసిన తర్వాత ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తారని ఊసరవెల్లిలా రంగులు మారుస్తున్నారని అన్నారు. రైతులు పండించే సన్నం వడ్లకు మాత్రమే 500 బోనస్ ఇస్తామని మాట మార్చడం సిగ్గుచేటని చెప్పారు. ప్రతి రైతుకు బేషరతుగా 500 రూపాయల బోనస్ ప్రకటించాలని, లేకుంటే ఎటువంటి నిరసన కార్యక్రమాలు నిర్వహించి రైతులతో కలిసి పోరాటం చేసి ఈ ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు వదిలిపెట్టమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ దాతన్నగారి విఠలరావు, మాజీ నూడా చైర్మన్ ప్రభాకర్ రెడ్డి, బీసీసీఎల్ ప్రెసిడెంట్ గాంధలింగం, ఎస్సీసీఎల్ అధ్యక్షుడు నీలగిరి రాజు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. రానున్న కాలంలో ఖచ్చితంగా రైతుల కోపానికి గురై మరి ఆయన రానున్న కాలంలో మరి ఆయన పదవి ఇచ్చు అయిపోతాడని చెప్పేసి ఖచ్చితంగా తెలియజేస్తున్నాం. మరి
మా కేసీఆర్ గారు రైతుల పక్షాన ఉండి నిలబడి రైతు బంధు రైతు బీమా లాంటి కార్యక్రమాలు చేసి మరి అలా రైతుల పక్షాన నిలబడ్డాడు. మరి రానున్న కాలంలో ఇటు పరిస్థితులను రైతులు గమనించి మరి రేపొద్దున మరి ఎన్నికల్లో మరి మళ్ళీ బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టి మరి మేము మీ పట్ల నిలబడే విధంగా మీకు అండగా నిలబడే విధంగా చేసుకోవాల్సిన బాధ్యత రైతులకు కూడా ఉందని చెప్పేసి కే డిగ్రీ కళాశాల ఆధ్వర్యంలో ఘనంగా వీడ్కోలు సమావేశం నిర్వహించగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. నగరంలో న్యూ అంబేద్కర్ భవన్ లో కేర్ డిగ్రీ కళాశాల ఫైనల్ ఇయర్ విద్యార్థులకు వీడ్కోలు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేర్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ నరాల సుధాకర్ మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి చదివి భవిష్యత్తులో ఉన్నతంగా స్థిరపడాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థులు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. అనంతరం అధ్యాపకులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు విద్యార్థులు పాల్గొన్నారు. ఎగ్జామ్స్ ఉన్నాయి, అందరూ బాగా చదవండి, మంచి మార్క్స్ తీసుకొని రావాలి, కాలేజ్ పేరు నిలబెట్టాలని కోరుకుంటున్నాను. అండ్ వన్స్ అగైన్ ఈ అకాడమిక్ ఇయర్లో ఎన్సీసీ స్టూడెంట్స్ ఫ్రీ పాస్ సర్టిఫికేట్ ఉన్న వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. నేను ఇండివిజువల్గా చదివే ఇక్కడ ఉన్నారా ఎవరైనా? వినయ్, కంగ్రాచులేషన్స్. మైనార్టీ ఓట్లు మాత్రం ఈసారి పూర్తిగా కాంగ్రెస్ వైపే పడ్డట్లు తెలుస్తోంది. గతంలో బీఆర్ఎస్ కు ఉన్న మద్దతు ఈసారి కాంగ్రెస్ కు రావడంతో మెజార్టీ కూడా పెరిగే అవకాశం ఉంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు మజ్లిస్ పార్టీ సహా మైనార్టీ వర్గం ఓట్లు అధిక శాతం బీఆర్ఎస్ వెంటే నడిచాయి. లోక్సభ ఎన్నికలు వచ్చేసరికి స్టాండ్ మార్చి కాంగ్రెస్ వైపు మళ్లినట్లు తెలుస్తుంది. విలేజ్లలో ఈ వాతావరణం స్పష్టంగా కనబడుతుంది. బీఆర్ఎస్ నుంచి బరిలోకి దిగిన భాజిరెడ్డి గోవర్ధన్ మైనార్టీ ఓట్లపై నమ్మకంతో ముందుకు సాగారు. ఆ వర్గం ఓట్లు చీలయ్యాయని పోలింగ్ రోజు కన్ఫర్మ్ కావడంతో గెలుపు లెక్కలు మారిపోయాయన్నారు. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి టి జీవన్ రెడ్డి మారిన పొలిటికల్ పరిణామాలు మైనార్టీ వర్గాన్ని తమ పార్టీకి చేరువ చేశాయని విశ్వసిస్తున్నారు. 90% ఓట్లు తమకే పడ్డాయనే ధీమాతో ఉన్నారు. దాదాపు 3 లక్షల మైనార్టీ ఓట్లు ఉండగా వీటిపై కాంగ్రెస్ ధీమా పెట్టుకుంది. నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో పురుషులు 5,52,465 ఓట్లు వేయగా 6,73,629 మహిళలు, ఇతరులు 39 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మహిళలు ఎవరిని ఆదరించారనే పాయింట్పై ఎవరి నమ్మకాలు వారికున్నాయి. డ్వాక్రా మహిళా మద్దతు పొందడానికి చేసిన ప్రయత్నం ఫలించిందని బీజేపీ విశ్వసిస్తుండగా కాంగ్రెస్ అమలు చేసిన ఫ్రీ బస్ జర్నీ, 500 గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల లోపు ఫ్రీ కరెంటు ఓట్లకు గుర్తించాయన్నారు. కాంగ్రెస్ ఆశతో ఉంది. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు అమలు చేసిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ స్కీములకు మహిళల్లో మంచి ఆదరణ ఉందని, ఖచ్చితంగా ఓట్లు వేశారని బీఆర్ఎస్ అభ్యర్థి భాజిరెడ్డి గోవర్ధన్ నమ్మకంతో ఉన్నారు. తమకు పక్కా అనుకున్న ఓట్లు ప్రత్యర్థులకు వెళ్లాయని అనుమానిస్తూ గెలుపు అంచనాలపై హైరాత్ చెందుతున్నారు. పోలింగ్ బూత్ల వారీగా ఓట్ల లెక్కింపు చేస్తున్నారు. ఒకే చోట తగిన ఓట్లు ఎక్కడ భర్తీ అవుతాయో చర్చించుకుంటున్నారు. పార్టీ బూత్ కమిటీ ప్రతినిధులతో ప్లస్ మైనస్ లెక్కలు వేస్తున్నారు. ఎన్నికల అలసట కాస్త తీర్చుకున్న మరుక్షణం నుంచి అభ్యర్థులు ఈ విషయంలో బిజీ అయ్యారు. మైనార్టీ ఓట్లపై అనుమానం. పార్లమెంటు సెగ్మెంట్లలోని 7 అసెంబ్లీ స్థానాలతో మొత్తం 17,04,867 మంది ఓటర్లు ఉండగా అందులో మైనార్టీ ఓటర్లు సుమారు 3 లక్షల దాకా ఉన్నట్లు అంచనా. బీజేపీ నుంచి పోటీ చేసిన అరవింద్ ఫస్ట్ నుంచి ఈ ఓట్లపై దాదాపు ఎలాంటి ఆశలు పెట్టుకోలేదు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల వరకు మజ్లిస్ పార్టీ సహా మైనార్టీ వర్గం ఓటర్లు అధిక శాతం బీఆర్ఎస్ వెంటే నడిచాయి. ఎన్నికల టైంకు కొత్తగా ఓటు హక్కు పొందిన 18 నుండి 19 వయసు ఓటర్లు 50,963 మంది ఉన్నారు. 29 ఏళ్ల వారు 3,69,439 ఓటర్లు ఉండగా 39 ఏళ్లలోపు వారు అత్యధికంగా 4,17,862 మంది ఉన్నారు. వీరు ఎటు మొగ్గు చూపితే అభ్యర్థి గెలుపు పక్కా ఉంటుంది. యూత్ ఓట్లను బీజేపీ నమ్ముతుండగా జాబ్ అవకాశాలు ఓపెన్ చేసినందున వారి ఓట్లలో సింహ భాగస్వామ్యం తమదేనని ధీమా కాంగ్రెస్ లో ఉంది. సెగ్మెంట్లోని సుమారు 3 లక్షల రైతుల్లో ఓటింగ్ పాల్గొన్న వారి వివరాలు సేకరిస్తున్నారు. తెలంగాణ విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ గా ఆచార్య రవీంద్ర గుప్తా బాధ్యతలు స్వీకరించినప్పటికీ నియామకాలు నెమ్మనిస్తున్నట్లు తెలుస్తోంది. 2021 మే 21న రాష్ట్రంలో 11 యూనివర్సిటీలకు ఉపకులపతులు నియమితులయ్యారు. తేవీవీ వీసీగా వచ్చిన ఆచార్య రవీందర్ గుప్తా పదవి బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజుల నుంచే ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఇతర అంశాలపై తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు. గత ఏడాది జూన్ 17న
కళాశాల యజమాని వద్ద లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక శాఖ అనిషకు పట్టుబడి జైలుకు వెళ్లిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఐఏఎస్ అధికారులే వర్సిటీ ఇన్ఛార్జ్ వీసీగా కొనసాగుతూ వస్తున్నారు. అయితే రాష్ట్రంలో యూనివర్సిటీ వీసీల 3 ఏళ్ల పదవీ కాలం ఈ 21వ తేదీ ముగుస్తోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా నియామకాల కోసం కసరత్తు ప్రారంభించింది. జనవరి 28న ప్రకటన విడుదల చేసిన ఫిబ్రవరి 12 వరకు అర్హులను దరఖాస్తులు నిర్వహించారు. వర్సిటీల వారీగా వచ్చిన దరఖాస్తును ప్రభుత్వం క్రోడీకరించింది. ఇందులో బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయానికి అన్నిటికంటే ఎక్కువగా 208, ఉస్మానియాకు 193, పాలమూరుకు 159, శాతవాహనకు 158, మహాత్మా గాంధీకి 157, కాకతీయకు 149, టీయూకు 133 దరఖాస్తులొచ్చాయి. కొందరు ఆచార్యులు అనే చోట్ల దరఖాస్తు చేసుకున్నారు. వీసీ పోస్టుకు ఆచార్యుడిగా 10 ఏళ్ల బోధన అనుభవం ఉంటే అర్హులు. తేవివిలో 10 ఏళ్ల అనుభవం ఉన్న ఆచార్యులు చాలా తక్కువ మందే ఉన్నారు. అయితే 5 మాత్రమే దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి వెళ్లిన ఆచార్యులు కూడా దరఖాస్తులు సమర్పించారు. లోక్సభ ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న నేపథ్యంలో ఈసీ అనుమతితో ఉపకులపతులను నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విద్యాశాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి బుర్ర వెంకటేశం ఇటీవల ఒక ప్రకటన విడుదల చేశారు. మరోవైపు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల పేర్లను నిఘా వర్గాలకు పంపించారు. త్వరలోనే సేకరించిన సమాచారాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తామని తెలుస్తోంది. జగిత్యాలలో స్థానిక బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక విధానాలకు పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. జగిత్యాల పట్టణంలో ఆర్డీఓ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక చర్యలకు నిరసనగా రైతుల పక్షాన రైతు ధర్నా కార్యక్రమం చేపట్టారు. జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జడ్పీ చైర్మన్ దావా వసంతర్ సురేష్ ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మండల పట్టణ పార్టీ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, రైతు నాయకులు, రైతులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ మాట్లాడుతూ 2014లో కాంగ్రెస్ ప్రభుత్వం 25 లక్షల మెట్రిక్ టన్నులు కొనుగోలు చేస్తే కేసీఆర్ గొప్ప ఆలోచన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం, మిషన్ కాకతీయతో 24 గంటల కరెంటు, రైతు బంధు, సకాలంలో ఎరువులు పంపిణీ రైతన్నలకు చేయడం వల్ల 2022-23లో 1,06,00,000 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి వచ్చిందని ప్రభుత్వం కొనుగోలు చేసిందన్నారు. గతంలో ఆంధ్ర అన్నపూర్ణ అని పిలిచేవారు. నేడు పంజాబ్ తర్వాత తెలంగాణ వరి ధాన్యం దిగుబడిలో 2వ స్థానం ఉందన్నారు. బీడుగా ఉన్న తెలంగాణను పచ్చగా మార్చిన ఘనత కేసీఆర్కే దక్కుతుందన్నారు. కాకతీయుల తర్వాత చెరువులను తవ్వింది కేసీఆర్ఏనన్నారు. 26 లక్షల చెరువులను 5,400 కోట్లతో బాగు చేసుకున్నామని చెప్పారు. భూగర్భ జలాలు పెరిగి 50 లక్షల ఆయకట్టు స్థిరీకరణ అయ్యిందన్నారు. జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ కాంగ్రెస్ గెలిచింది అబద్దాల హామీలతో, ఎంపీ ఎన్నికలు అయిన వెంటనే డబ్బాలో ఓట్లు పడ్డ తర్వాత సన్నవడ్లకే 500 బోనస్ అనడంతో రైతులను మోసం చేశారని, రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, జీవన్ రెడ్డి ప్రతి పంటకు బోనస్ ఇస్తామని చెప్పారు. ఈ రోజు కూడా రైతులు చెప్తున్న విషయం అందరూ కూడా ఒక ఆలోచన చేయాల్సిందే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మరి వారి మేనిఫెస్టోలో చాలా స్పష్టంగా పెట్టారు, 15,000 రూపాయలు రైతు భరోసా కింద ఇస్తామని చెప్పి. రైతు బంధన్నా, రైతు భరోసా పెట్టుబడి సాయం పంట వేసినాక 4 నెలలకు ఇచ్చాం కాదు, మొన్న మెల్లగా 4 నెలలకు ఇచ్చింది. మరి రేపు వర్షాకాలం వస్తున్నది. మామూలుగా అయితే 6 నెలలు ఇచ్చేవాళ్ళం, 6 నెలలు 15 రోజులు అయితే ఉంటుంది. మరి డబ్బులు రెడీ ఉన్నాయని అడుగుతున్నా. ఇవాళ ఏ పత్రిక చూసినా ఒకటే వార్త, రైతు రుణమాఫీ చేయడానికి బ్యాంకుల దగ్గర అప్పుకు పోతామని చెప్పి, అప్పు తీర్చడానికి అప్పుకు పోయే పరిస్థితి చెప్పు. ఆనాడేమో కేసీఆర్ గారు అప్పులు చేసిందని చెప్పి 3,80,000 కోట్లు అయితే 7 లక్షల కోట్లైనాయని చెప్పి అప్పుడు ప్రచారం చేసి ఇవాళ కుల ధృవీకరణ పత్రం కోసం వెళ్తే తహసీల్దార్ తలా తోకా లేని నియమాలు పెడుతూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని రుద్రూర్లో దళిత సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. రుద్రూర్ తహసీల్దార్పై దళిత సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం వెళ్తే ఎంఆర్ఓ లేనిపోని నిబంధనలతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆరోపిస్తూ తహసీల్దార్ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. దళితులపై వివక్ష చూపిస్తే సహించేది లేదని రుద్రూర్ తహసీల్దార్పై దళిత సంఘం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కుల ధృవీకరణ పత్రాల కోసం వెళ్తే లేనిపోని పత్రాలు సమర్పించాలంటూ చెప్పడంపై దళిత నాయకులు మండిపడ్డారు. క్యాస్ట్ సర్టిఫికెట్ కోసం రుద్రూర్ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా లాయర్ అఫిడవిట్ తీసుకొచ్చేంత వరకు క్యాస్ట్ సర్టిఫికెట్ ఇచ్చే ప్రసక్తే లేదని ఎంఆర్ఓ అనటంతో ఆగ్రహించిన బాధితులు రోటరీ ఉంటేనే క్యాస్ట్ సర్టిఫికెట్ ఇవ్వాలని ఏదైనా జీవో ఉందా అని ప్రశ్నించడంతో బెదిరింపులకు దిగితే పోలీసులను పిలుస్తానని
తహసీల్దార్ వెంకటేశం అంటున్నారని బాధితులు మీడియా ముందు తమ గోడును వెల్లడించారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా సంబంధిత జిల్లా శాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కులమైనటువంటి ఎస్సీలము మాల కానీ మాది కానీ మోచ కానీ ఉపకులాలు ఏవైనప్పటికీ ఆ క్యాస్ట్ ఇవ్వడంలో మాకు కొంచెం ఇబ్బందికరం చేస్తున్నారు ఎంఆర్ఓ గారు. అదేవిధంగా ఫస్ట్ ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చినాం. మీకు కావాల్సినటువంటి డాక్యుమెంటరీ తెలంగాణ ప్రభుత్వం ఆల్రెడీ ఇచ్చింది. అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్కటి మీకు సబ్మిట్ చేయాలి కూడా అదనంగా అప్డేట్ అడుగుతారు. కాబట్టి అది పద్ధతి కాదు. రాజ్యాంగంలో లేని అడిగితే బాగుండదని మేము ఒక చిన్నగా వినతి పత్రం ఇచ్చి ఆయనకు మేము వివరించిన మా దళితుల పక్షాన వివక్ష చూపకుండా మాట్లాడాలని చెప్పేసి మీకు కావాల్సిన డాక్యుమెంట్ అన్ని పెట్టినా కూడా అదనంగా ఎందుకు మీరు ఈ రకంగా సతాస్తారు. రెవెన్యూ అధికారులు మరియు వ్యవసాయ శాఖ అధికారులతో కామారెడ్డి కలెక్టర్ వరి కొనుగోలుపై సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. కామారెడ్డి కలెక్టర్ కార్యాలయంలోని జేసీ ఛాంబర్లో గురువారం రెవెన్యూ జిల్లా పౌర సరఫరాల అధికారులతో ధాన్యం కొనుగోలుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే 3 రోజులు వర్షాలు కురిసే సూచనలు ఉన్నందున ధాన్యం రాసులను త్వరగా తూకం వేసి మిల్లులకు తరలించే విధంగా అధికారులు చర్యలు చేపట్టాలని సూచించారు. రైతులకు అవసరమైన టార్పాలిన్లు అందించాలని, మౌలిక వసతులు కల్పించాలని అధికారులను ఆదేశించారు. రైతులు కూడా ధాన్యం కుప్పలపై టార్పాలిన్లు కప్పి ఎగిరిపోకుండా చూసుకోవాలని కోరారు. రైతులు అధైర్యపడవద్దని, తడిచిన ధాన్యాన్ని కొనుగోలు చేసి అధికారులు బయలు మిల్లులకు తరలించే విధంగా చూడాలన్నారు. తడిచిన ధాన్యాన్ని ఆరబెట్టి తేమ శాతం తగ్గేలా చూడాలన్నారు. లారీలలో ధాన్యాన్ని వెంటనే అన్లోడ్ చేసుకోవాలని, ట్రాక్ షీట్ జారీ చేయాలన్నారు. రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా మిల్లులకు వచ్చిన లారీలను 24 గంటల్లోగా అన్లోడ్ చేసుకుని తిప్పి పంపితే తిరిగి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం లోడింగ్ చేసి పంపడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ రబీ సీజన్లో ఇప్పటి వరకు 42,142 మంది రైతుల నుంచి 526 కోట్ల విలువ గల 2,38,488 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి ట్యాబ్ ఎంట్రీ త్వరితగతిన చేస్తూ 84% మేర 441 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేస్తామని, మిగతా డబ్బులు రైతుల ఖాతాల్లో త్వరలో జమ చేస్తామని చంద్రమోహన్ తెలిపారు. వడ్ల కొనుగోలు ప్రక్రియ వేగవంతం చేస్తూ త్వరగా డబ్బులు ఖాతాల్లో జమ చేసే విధంగా చూడాలని జేసీ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌర సరఫరాల అధికారి మల్లికార్జున్ బాబు, ఇన్ఛార్జ్ జిల్లా పౌర సరఫరాల మేనేజర్ నిత్యానందం, ఉప తహసీల్దార్లు పాల్గొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ రైతులను మోసం చేస్తుందని బాన్స్వాడ నియోజకవర్గంలోని ఆయా గ్రామాల బీఆర్ఎస్ నాయకులు ధర్నాలో మండిపడ్డారు. బీఆర్ఎస్ అధ్యక్షులు కేసీఆర్ పిలుపు మేరకు పోచారం శ్రీనివాసరెడ్డి ఆదేశాలతో బాన్స్వాడ పట్టణంలో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అవలంబిస్తున్న రైతు వ్యతిరేక విధానాలకు నిరసనగా ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కామారెడ్డి జిల్లా మాజీ జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షులు అంజిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని చెప్పారు. పార్లమెంటు ఎలక్షన్ ముందు బోనస్ ఇస్తాము అన్న ప్రభుత్వం ఇప్పుడు మాట మార్చి సన్నం వడ్లకు మాత్రమే బోనస్ ఇస్తాము అనడం కాంగ్రెస్ పార్టీ రైతు వ్యతిరేక చర్యలకు నిదర్శనమని చెప్పారు. రోడ్ల మీద వేసిన ధాన్యం కూడా కొనుగోలు చేయడం లేదని చెప్పారు. ఇకనైనా కాంగ్రెస్ ప్రభుత్వం మేల్కొని ధాన్యాన్ని కొనుగోలు చేసి రైతులందరికీ బోనస్ ఇవ్వాలని కోరారు. మరి గత ఆనకాలం పంట కానీ ఈరోజు పండించినటువంటి యాసంగి పంట కానీ మరి ఎక్కువ రూపాయి బోనస్ ఇవ్వడం లేదు. అది ఓను మరి రైతులు పండించినటువంటి పంటను కొనుగోలు చేసే విధానంలో కూడా చాలా ఇబ్బందులు ఎదురవుతూ ఉన్నాయి. రైతులు మరి అన్నమో రామచంద్ర అనే పరిస్థితికి మరి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొస్తూ ఉంది. ఈరోజు పండించిన పంటలన్నీ కూడా మరి రోడ్లపై పోసుకొని రైతులు మరి వాళ్ళ కాంటలు పెట్టక అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్మూర్ డివిజన్ వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు, రైతులకు బోనస్ ఇవ్వాలని నిరసనలు. 2,50,00,000 బకాయిలో ఉన్న జీవన్ రెడ్డి మాల్ సీజ్. నూతన హంగులతో రూపుదిద్దుకున్న షిఫ్ట్ కారును ప్రారంభించిన మారుతి సుజుకి కంపెనీ సిబ్బంది. జిల్లా వ్యాప్తంగా డెంగ్యూ వ్యాధిపై వైద్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.